నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది। ఆకాశంలో 7 గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లు ఒకే సరళ రేఖపై రానున్నాయి। ఈ గ్రహాల సమన్వయం కారణంగా ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానున్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు। ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళ తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది। ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళ మహోత్సవానికి ఖగోళ ఘట్టం తోడవనుంది। ఫిబ్రవరి 28న సౌర మండలంలోని 7 గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం మనకు కనువిందు చేయనుంది। సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లు 7 గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నాయి। రాత్రి సమయంలో భారతదేశం నుంచి చూడటానికి కూడా అవకాశం ఉంటుంది। ఈ గ్రహాలకు సంబంధించి 2025 జనవరిలో మొదట శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లు కనిపించడం మొదలైంది। చివరిగా బుధుడు కూడా ఈ సమూహానికి చేరి ఫిబ్రవరి 28న ఈ గ్రహ సముదాయం కనిపించనుంది। ఈ గ్రహాలలో 5 గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శనిలను అత్యంత స్పష్టంగా కంటి చూపుతోనే చూడవచ్చు। యురేనస్, నెప్ట్యూన్లను చూడటానికి టెలిస్కోప్ అవసరం ఉంటుంది। సాయంత్రం సూర్యాస్తమం తర్వాత నుండి ఉదయం సూర్యోదయానికి ముందే వీటిని వీక్షించవచ్చని తెలుస్తుంది। ఈ సమయంలో గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయి। ఈ అరుదైన ఖగోళ ఘటన మహాకుంభమేళ సమయంలో జరగడం విశేషం। సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మహాకుంభమేళ ప్రారంభమవుతుంది। భూమిపై ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం। దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపై అది 144 సంవత్సరాలతో సమానం। అంటే మహాకుంభమేళలో ఆఖరి రాజస్నానం పూర్తి అయితే మళ్ళీ 144 సంవత్సరాలకే అవకాశం ఉంటుంది। ప్రతి 3 తరాల్లో ఒకరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది।